మాత్రమే మనం ఏమంటామంటే క్షమిస్తాం కదా. కొన్ని విషయాల్లో కొందరిని మాత్రమే క్షమిస్తాం. అయితే ప్రియమిత్రులారా, మిగతా కొన్ని విషయాల్లో అండి మిగతా కొందరిని మనం క్షమించండి. ఎందుకని క్షమించలేకపోతున్నాం? ఇందాక స్టార్టింగ్లో వచ్చి నేను చెప్తూ ఒక మాట, ఎందుకు అంటే వాక్యము లేకపోవటం వలన, ఆమె వాక్యాన్ని అనుసరించకపోవటం వలన, అవునా, వాక్యము చేత మనము నడిపించకపోవటం వలన మనం ఏం చేస్తున్నామంట? చూడండి, మన జీవితాల్లో మనం కొందరిని కొన్ని విషయాల్లో మాత్రమే క్షమిస్తాం, మరి కొందరిని క్షమించం. కొంతకాలమే క్షమిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, ఇదిగో నీవు 7 మార్లు మట్టుకు కాదు కానీ 70 ఏళ్ల మార్లు. ఆమె అంటే మనం బ్రతుకున్నంత కాలం మనం క్షమించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చూపించిన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సిలువ మీద మరణిస్తూ కూడా చూడండి, నిజంగా ఒక దెబ్బ తగిలిన తర్వాత దాని బాధ ఎలా ఉంటుందో దెబ్బ తగిలినోడికి తెలుసు. ఒక దెబ్బ తగిలిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో తగిలినోడికి తెలుసు, పక్కనోడికి ఎవరికి తెలియదు. అయితే ప్రియమిత్రులారా, ఆ బాధతో ఉన్నప్పుడు ఇంకా 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 అలాంటి వారిని మాటలతోనో లేకపోతే ఆలోచనలతోనో లేక హింసలతోనో మరొక రకంగా బాధ పెడతా ఉంటే ఆ మనిషి ఎలాగ రియాక్ట్ అవుతాడో మనకు బాగా తెలుసు. కూల్గా ఉంటాడా? చెప్పండి, కూల్గా ఉంటాడా? ఉండడం. కాబట్టి ఆ వ్యక్తి ఏంటంటే చాలా చాలా భయంకరంగా కోపానికి చాలా ఉద్రేహం కలిగిన వాడిగా ఉంటాడు. కాబట్టి ఆ ఉద్రేహంలో ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలియదు. నిజంగా కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును చూసినట్లయితే ఆయనను పట్టుకొని గురువారం నైట్ ఆయన పట్టుకున్నారు. శుక్రవారము అసలు ఆ నైట్ అంతా కూడాను అధికారుల దగ్గరికి తిప్పుతున్నారు. నిజంగా చాలా రకాలుగా ఆయన్ని హింసిస్తూ మొదలు పెట్టారు. కొరడాలతో కొడితే సరిపోతుందా అంటే కొరడాలతో కాదు, ఏంటంట, ఇతనికి మరణ శిక్ష విధించాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మరణ శిక్ష ఆయనకి విధించడానికి ఆయన యందు ఏ నేరం ఉంది? అసలు ఏ నేరం చేయలే, ఏ తప్పిదం చేయలే. కానీ ప్రియ సోదరులారా, ఆయనను బహుగా హింసిస్తున్న ఆ సమయంలో కూడా అన్ని బాధలు భరిస్తూ కూడా ఆ శిలువ మీద ఆయన మొట్టమొదటిగా పలికిన మాట ఏంటి తెలుసా? తండ్రి, ఏమి చేయుచున్నారు వీరిని? రక్షణ పొందావు కానీ క్షమించే తత్వం నీకు లేదు. ఉందా? నీ ప్రార్థన ఎంత దేవుడు ఎంతాడు? నీ అర్పణ దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? యేసు ప్రభువు చెప్పాడు ఒక మాట, మనం మత్తయి సువార్తలో చూస్తే, నీవు బలిపీఠం యొద్ద నీ అర్పణం అర్పించుచుండగా నీ సహోదరుడికి నీ పైన ఏమైనా కోపం ఉందని తెలిస్తే నీ అర్పణం అక్కడ విడిచిపెట్టి, బలిపీఠం యొద్దనే విడిచిపెట్టి నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో నువ్వు వెళుతుండగా నీ ప్రతివాది నీకు త్రోవలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలంట? సమాధానపడు. ఎవరితోనైనా నీ పైన కష్టంగా ఉన్నవారు, లేకపోతే నువ్వు ఎవరి మీద కష్టంగా ఉన్నావో, ఇది వాక్యం. ఇది ఆమె వాక్యాన్ని నెరవేర్చలేనప్పుడు భక్తి నీకు ఎలాగా ఆ భక్తి నీకు ఎలాగా? ఇదిగో మరి నువ్వు ఎలా చేయగలుగుతావు?
కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినాలి, నీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే ఖచ్చితంగా నీవు ఏం కలిగి ఉండాలి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఏమన్నా సరే ఆమె ఏం కలిగి ఉండాలి? క్షమించే తత్వం కలిగిన వ్యక్తిగా నీవు సమాధానముతో నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. రెండవది మనం చూసినట్లయితే ప్రియ దేవులారా, చూడండి, ఆయన నేరస్తులతో పాటు సిలువ వేయబడి, అయితే ఆయనతో సిలువ వేయబడిన నేరస్తుల్లో ఒక ఆయన అంటున్నాడు, కుడి ప్రక్కన ఉన్న ఆయన అంటున్నాడు, ఆ ఎడం ప్రక్కన ఉన్న ఆయన అంటున్నాడు, నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. అంటే దేనికి? ఏంటి చూడండి, మనుషులు ఎప్పుడు కూడా బ్రతకాలనుకుంటాం, మంచిదే. బ్రతికేం చేస్తావు? బ్రతికేం చేయాలి? దానికన్నా ఒక మాట చెబుతూ, చూడండి, ఈ భూమి మీద మనము బ్రతుకున్నప్పుడు చూడండి, అన్ని మనకి ఏర్పరచబడతాయి, అన్ని కూడా మనకి బాధలు కష్టాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. చనిపోయిన తర్వాత ఏమీ తెలియదు. నిజమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 5వ వచనంలో, బ్రతికిండు వారు తాము సత్తులని ఎరుగుదురు, చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ప్రేమింప పగబెట్టుకున్నాం రండి, అసూయపడ, సూర్యుడి క్రింద జరుగు వాటిలో ఎప్పటికీ వారికి ఇక వంతు లేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, అయితే ఈ భూమి మీద మనందరం కూడా చనిపోతాం ఏదో ఒక రోజున. చనిపోయేటప్పుడు అండి, బ్రతకాలనుకోవడంలో తప్పు లేదు, బ్రతకడానికి కావాల్సిన ప్రేమిలారా కొన్ని పరిస్థితులు మనం కల్పించుకుంటాం, మంచిదే. అయితే బ్రతికిని ఏం చేస్తున్నాం? ఏం చేయాలని ఇతడు? చూడండి ప్రేమిలారా, ఇంకా ఏం సాధించాలని, ఎంతమందిని చంపాలని, ఎంతమంది దగ్గర ఇంకేం దొంగిలించాలని బతకాలనుకుంటున్నాడు అండి. కానీ ప్రేమిలారా, ఆ నేరస్తుల్లోనే కుడి ప్రక్కన ఉన్న వాడు అన్నాడు, ఒరే బాబు, ఇది మనకు తగును, మనం ఈ శిక్షకు అర్హులమే, అయితే ఇదిగో ఈయన యందు ఏ పాపము లేదు ఆమేన్ అని యేసు ప్రభు వైపు చూసి అంటున్నాడు. వినాలి, యేసు ప్రభు వైపు చూసి అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వస్తావు. ఆమేన్. చెప్పాడు కానీ వస్తానని, వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆమేన్. ఆ మాటకు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావంట? పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియదేవులారా, ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా చనిపోతాం, ఖాయం. చనిపోతాం. ఎలా చనిపోతామో, ఎప్పుడు చనిపోతామో, ఎక్కడ చనిపోతామో ఎవరికి తెలియదు. కానీ బ్రతికున్నప్పుడు మనం ఏం చేయాలంటే, చూడండి, మన విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాస జీవితంలో మనతో పాటు మరి కొందరిని, నీ భర్తనే కావచ్చు, నీ భార్యనే కావచ్చు, నీ పిల్లలనే కావచ్చు, ఎవరినైనా సరే దేవుని యొక్క రాజ్య వారసులుగా నువ్వు సిద్ధపరచాలి. వారికి నీ ఆలోచనలు వారికి మార్గంగా ఉండకూడదు, కానీ దేవుని యొక్క వాక్యం వారికి మార్గంగా ఉండాలి. ఆ విధంగా నీ భక్తి జీవితం కొనసాగాలి. ఆమేన్. యేసు ప్రభువు వారు సిలువలో ఆయన మరణిస్తూ చెప్పిన మాట ఇదే. నిజంగా ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం, రక్షణ పొందాము, ఎంతమందికి మనం సువార్తను చెప్పి, సువార్త కంటే ముందు మనం మరో వార్త చెప్తా ఉంటాం.
ఏంటి ఈ వార్తలతో నిజంగా మన ఆత్మీయ జీవితం ఎవడో కాదు, ఎవడ పొరుగో పోవటంలా, ఎవరు పొరుగో పోవట్లేదు, ఎవరినో నువ్వు రోడ్డు నెగిట్లా. నిజంగా ఈ వార్తతో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోతున్నావన్న విషయాన్ని మర్చిపోమాక. ఆమె అర్థమవుతుందా? కాబట్టి ఎవరో విషయాల్లో లేకపోతే ఇంకా ఏంటి నీ కుటుంబ విషయాల్లో మార్గంగా వేయమాక. యేసుప్రభు వారి మాటల్ని వారికి మార్గంగా నువ్వు వెయ్యి. అప్పుడు ఆ మార్గంలోకి వారు వస్తారు, వారు మారుమనసు పొందుతారు. నీ ద్వారా వారు ప్రభు యొక్క రాజ్యములకు వారసులుగా అవుతారు. హల్లెలూయా. ఈనాడు మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వెళ్ళకపోయినా పర్వాలా, ఎడోయ్ దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళకపోయినా పర్వాలా, నేను వెళ్ళకపోయినా పర్వాలా. కాబట్టి రండి, వాక్యం తెలిసి కూడా చూడండి, వాక్యాన్ని పక్కన పెట్టి రండి, ఈ దురద చెవులు కలిగిన వారు లేకపోతే అలాంటి ఆ దురద చెవులు కలిగిన వారు ఈ యొక్క దేవుని యొక్క వాక్యములకు వ్యతిరేకమైన మాటలతో చాలా మందిని మోసం చేస్తామన్నారు. పరిశీలన చేసుకోవాలి. అందుకనే చూడండి, నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం నీకు కానీ లేక మరొకరికి కానీ అది నరకానికి తీసుకెళ్లే విధంగా ఉండకూడదు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఏమన్నాడు ఇక్కడ? ఒక బాధ్యత. అంతేనా? ఒక బాధ్యత. ఏమిటా బాధ్యత అండి? ఇవాళ నిజంగా సంఘములో బాధ్యతలతో కూడిన విశ్వాస జీవితం అనేది సంఘాల్లో ఉందా, కుటుంబంలో ఉందా? పరిశీలన చేసుకుంటే నిజంగా ప్రేమిలారు ఎవరికి వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే యమునా తీరులుగా ఉన్నారు. ఇక్కడ బాధ్యతలు లేవు. ఏమండి ప్రేమిలారా, విశ్వాస సంబంధమైన బాధ్యత, సంఘ సంబంధమైన బాధ్యత, ఏంటి కుటుంబ సంబంధమైన బాధ్యత ఉందా? ఇవాళ బాధ్యతలు లేకుండా భక్తి చేస్తున్నావు నీవు. బాధ్యత లేని భక్తి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఒక బాధ్యతతో కూడిన మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఏంటి బాధ్యత? ఎవరెవరికి ఇందాక మేరీ చెప్తూ ఒక మాట ఉంది, ఈ విషయాన్ని మనం 2 రకాలుగా చూసుకోవాలి అని. అన్నావా లేదా? ఏమ్మాయి